హాయ్ అండి, అందరు బాగున్నారా? నేను మీ అపర్ణ. ఈరోజు తెలంగాణ స్పెషల్ చికెన్ కర్రీ చేస్తున్నానండి. తెలంగాణ స్పెషల్ చికెన్ ఆల్రెడీ నేను కడిగేసి పెట్టుకున్నాను. కారం వేసానండి. కారము ఈ స్పూన్తోని వుడ్ స్పూను, ఈ స్పూన్తోని 3 టేబుల్ స్పూన్స్ వేసాను. మరి అది కొత్త కారం అండి, చూసారు ఎలా ఉందో. కొత్త కారము 3 వేసాను ఈ స్పూన్తోని కారము. సాల్ట్ కూడా వేసేసానండి. ఈ స్పూన్తోని 2 టేబుల్ స్పూన్ వేసాను. పసుపు కూడా వేసానండి. అల్లం ఈ స్పూన్తోని 2 స్పూన్లు వేస్తున్నాను. ఇది జీరా మెంతుల పౌడరు ఈ స్పూన్తోని దీని నిండా వేసాను. నేను ఆల్రెడీ కొంచెం వేసాను ముందు, ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ధనియా పౌడరు ఈ స్పూన్తోని 2 స్పూన్స్ వేసానండి. చిన్న స్పూన్ కదా, దీంతో 2 టేబుల్ స్పూన్స్ వేసాను. గరం మసాలా కూడా వేసేసానండి. ఈ స్పూన్తోని 1 స్పూన్ వేసాను, ఎందుకంటే ఇది బాగా ఘాటు ఉంటుంది కదా గరం మసాలా. దీంతో 1 స్పూన్ వేసానండి. నేను గరం మసాలా కూడా నేను వీడియో తీసి పెడతాను. పెరుగు మన తియ్యటి పెరుగే వేసుకోవాలండి. గట్టి పెరుగు, ఇట్లా లిక్విడ్ లెక్క పుల్లటి పెరుగు వేయకండి, టేస్ట్ ఉండదు. పెరుగు ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకోండి. చికెన్ వచ్చేసి 1.5 కేజీకి అండి. నేను 1.5 కేజీకి మొత్తం మెజర్మెంట్ చెప్తున్నాను. మనం అన్నీ వేసుకున్నాం కదండి, దీన్ని కలుపుకోవాలి. ఉప్పు, కారం, మసాలాలు మొత్తం వేసాం కదా పెరుగుతో సహా, అంతా కలుపుకొని మనం ఒక 15 మినిట్స్ అన్నా ఇది మంచిగా నానాలండి. దీంట్లో వెంటనే వేసేయకండి, కర్రీ తాలింపు వేయకండి, కలుపుకొని పెట్టుకోవాలి. మనము ఉల్లిపాయ అదంతా మసాలా అయ్యే వరకు అంటే మనకు ఒక టైం పడుతుంది కదా, ఎలాగూ ఆ లోపు ఇది మంచిగా నానుతుంది. ఇలా కలిపేసుకొని పెట్టుకోండి. నేను మసాలా చూపిస్తాను. దీంట్లోకి మనకి చికెన్లోకి మసాలా అండి, మనం ఆల్రెడీ గరం మసాలా ధనియాలప్పుడు అవన్నీ చికెన్లో వేసేసాం కదా, మనం మళ్ళీ లాస్ట్లో యాడ్ చేసుకుందాము కర్రీకి అయిపోయే ముందు. ఇది మనకి మసాలా అండి. చికెన్లోకి కుడుక మన ఎండు కొబ్బరి ఉంటుంది కదా, ఎండు కొబ్బరి వచ్చేసి 3 ముక్కలండి. అంటే మన ఇంత సైజ్, దాంట్లో కొబ్బరి ఇంత సైజ్ ఉంటుంది కదా, దాంట్లో హాఫ్ కొబ్బరి, ఒక చిన్న అండి ఉల్లిపాయలు ఒక 10, ఎందుకంటే చిక్కగా చేస్తాను కర్రీ. ఇది మాత్రం కంపల్సరీ అండి, మెయిన్ ఉల్లిపాయ పేస్టు, కొబ్బరి, ఇది మెయిన్. కొబ్బరి వేయించుకోవాలి. నేను మీకు చూపించాను కదా, ఆ కొబ్బరి వేయించుకోవాలి. ఉల్లిపాయ ఇలా పొట్టు తీసి కడిగి నీట్గా కడుక్కొని పెట్టుకోండి. ఇవి వేయించాలి మనము, బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకో. మరి బ్రౌన్ అంటే బ్రౌన్ కాదు, లైట్గా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇవి వేయించుకోవాలి. మనం కొబ్బరి అయిపోయిన తర్వాత అది వేయించుకుందాము. ఉల్లిపాయ కొబ్బరి వేగిపోయిందండి, ఇలా చాలు. మరి ఎక్కువ వేయించకండి, చేదు వస్తుంది. ఉల్లిపాయని కట్ చేసుకొని పెట్టుకున్నాను. అది వేగేలోపు ఇలా కట్ చేసుకొని పెట్టుకోండి సన్నము. ఉల్లిపాయ వేసానండి. ఆయిల్ వేసుకోండి. ఒక టీ స్పూన్తోని ఒక 2-3 టీ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి. వేగుతుంది మంచిగా. ఆయిల్ లేక వేయించకండి, వేగదు సరిగా. ఆయిల్ వేసి వేయించుకుంటే మంచిగా వేగుతుంది. మంట అన్నది మిడిల్లో పెట్టుకోండి, మిడిల్లో పెట్టుకొని వేయించుకోండి. చూసారు కదండి, ఈ కలర్లో వచ్చింది. ఇంకా కొంచెం రావాలి, ఇంకా కొంచెం వస్తే మనం ఉల్లిపాయ వేగిపోయినట్టే. అయిపోయిందండి ఉల్లిపాయ. ఇలా వేగాలి, ఇంతకన్నా ఎక్కువ వేగద్దు, అలా అని ఇంతకన్నా తక్కువ కూడా వేగద్దు. తక్కువ వేగితే కూర తీయగా వస్తుంది, ఎక్కువ వేగితేనేమో కూర చేదు అదో రకంగా వస్తుంది, కర్రీ బాగుంటుంది టేస్ట్. సో నేను చెప్పినట్టు ఇలా వేయించుకొని తీసేసుకోండి. ఆఫ్ చేసుకుందాం స్టవ్. కర్రీ వేస్తున్నానండి, కంచులు పెట్టాను. సో ఆనియన్ కట్ చేశాను,
సన్నగా కట్ చేసుకోండి. సన్నగా కట్ చేసుకోండి. ఆనియన్స్, పుదీనా కొంచెం ఇంత గుప్పెడండి పుదీనా, అల్లం పేస్ట్ కొంచెమే తీసుకున్నాను, 1 టీ స్పూన్ ఉంటుంది తీసుకున్నాను. ఆల్రెడీ మనం కర్రీలో వేసాం కదా, మనము అది చికెన్లో వేసాం కదా, మనం పచ్చి చికెన్ అవన్నీ కలుపుకున్నాం కదా, దాంట్లో కలుపుకున్నాం కదా. సో నేను 1 టీ స్పూన్ తీసుకున్నాను. హెవీగా అవుతుంది మళ్ళీ ఎక్కువ తీసుకుంటే. ఆయిల్ వేస్తున్నానండి. ఆయిల్ వేసుకోండి. ఎంత అండి, మీకు సరిపోయేటంతా వేసుకోండి. ఆయిల్ కొందరు ఎక్కువ తింటారు, కొందరు తక్కువ తింటారు. నేను కర్రీకి సరిపోయేటంతా వేసాను. బొండ పువ్వు అండి, బొండ పువ్వు అంటారు కదా, బండ పువ్వు అదే అండి, కొంచెం వేస్తున్నాను. అంటే స్మెల్ మంచిగా వస్తుంది వేసుకుంటే. సో ఉల్లిపాయ, సైడ్ చికెన్ ఇలానే వండుకుంటారండి. అంటే కర్రీ కాదు, అంటే ఫ్రై కాదు, ఇట్లా మన చిక్కగా ఉంటుంది కదా, మన జొన్న రొట్టెకి చపాతీకి బాగుంటుంది. ఇక మీరు ట్రై చేసి చూడండి. ఉల్లిపాయ వేగిన తర్వాత మంట హైలోనే పెట్టుకోండి, సిమ్లో పెట్టకండి. ఉల్లిపాయ వేగిన తర్వాత మనం పుదీనా అల్లం పేస్ట్ వేసుకుందాము. ఉల్లిపాయ వేగిందండి, పుదీనా వేసాను, కలుపుకొని అల్లం పేస్ట్, అల్లం పేస్ట్ వేగిన తర్వాత పసుపు వేసుకుందాం. కొంచెం వేసుకుందాము, మనం ఆల్రెడీ చికెన్లో వేసాము పసుపు. కొంచెం లైట్గా వేసేసుకొని చికెన్ వేసుకోవడమే. పసుపు వేసానండి, కొంచెము లైట్గా వేసుకోండి, 1 చిటికెడంతా అంతే, ఎక్కువ వేయకండి. చికెన్ వేసుకుందాము. సరే, నాకు ఇది 1/2 అవర్ మంచిగా నానిందండి. కంపల్సరీ మీరు కాసేపు 1/2 అవర్ అన్నా నానబెట్టుకోవాలి. లేదు మాకు టైం లేదు అని అనుకుంటే కనీసం 15 మినిట్స్ అన్నా ఇలా ఉప్పు కారం వేసేసి మంచిగా మసాలా వేసేసి నానబెట్టుకోండి. చికెన్ వేసేద్దాము. జస్ట్ ఇట్లా కలుపుకొని కొంచెం కిందికి మీదికి కలుపుకొని మూత పెట్టేసుకోండి. కొంచెం మిడిల్లో పెట్టండి, మంట హైలో పెట్టకండి, కిందికి అంతా మాడుతుంది. కొంచెం మిడిల్లో పెట్టుకోండి. మనం ఒక 15 మినిట్స్ ఇలా మనం మిడిల్లో పెట్టి ఉడికించుకోవాలండి. ఉడికిన తర్వాత మనము ఉప్పు కారం వేసిన కలిపిన గిన్నె ఉంటుంది కదా, దాంట్లోనే నీళ్లు పోసుకోవాలి. నేను ఒక 2 గ్లాసులు వేసానండి నీళ్లు పోసేసుకొని ఉడకనిచ్చుకోవాలి. మొత్తం దీన్ని కొంచెం చిక్కగా రావాలండి. ఉడికిన తర్వాత మనము మసాలా ఉంటుంది కదా, మనం ఇంతకుముందు మసాలా వేయించుకొని మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ మసాలా వేసేసుకొని కలుపుకోవాలి. చూసుకుందామండి ఉడికిందో లేదో, కాలుతుంది. ఓకేనండి, ఇంకా కొంచెం ఉడకాలి. కానీ ఇంకా మసాలా అవన్నీ వేస్తాం కదా, అవి వేసి మనము సిమ్లో పెట్టేస్తే అదే దగ్గరకు వచ్చేసి ఉడుకుతుంది. మా పిల్లలు మెత్తగా తింటారండి, అందుకే మెత్త ఉడకబెడతాను. మసాలా వేసుకునే ముందు ఒకసారి ఉప్పు కారం చూసుకుందాం, తక్కువ అయితే వేసుకోవచ్చు. కొంచెం పడుతుందండి కారము, ఎందుకంటే మసాలా వేస్తాం కదా, సో కొంచెం పడుతుంది. ఒక 1/2 స్పూన్ వేసాను, సరిపోతుంది. 1/2 స్పూను. సాల్ట్ వచ్చేసి 1 స్పూన్ వేస్తాను. మసాలా వేసేసుకుందాము. నేను ఉల్లిపాయను కొబ్బరి అవి వేయించి మిక్సీ పట్టాను కదా, అది వేసేస్తున్నాను.
బాగుంటుందండి, ఒకసారి ట్రై చేసి చూడండి. అంటే మేము ఇట్లా చిక్క వండుకుంటే మా సైడ్ ఇలానే వండుకుంటాము. ఆదిలాబాద్ సైడ్ అండి మాది, తెలంగాణ. మసాలా వేసాం కదండి, కలుపుకొని మనము సిమ్లో పెట్టేసుకుంటే అయిపోతుంది. కొంచెం దగ్గరికి వస్తుంది. ఇది దగ్గరికి రాగానే మనం కొత్తిమీర వేసేసుకొని ఆఫ్ చేసుకోవడమే. ఎగ్స్ ఉడకబెట్టాలండి, ఎగ్స్ వేస్తాను. ఇవి నార్మల్గా కావు, నాటువి. సో మా పిల్లలకని ఉడకబెట్టాను. ఇట్లా ఒకసారి ట్రై చేయండి, బాగుంటుంది. చికెన్లో బాయిల్ ఎగ్స్ వేసుకోండి, బాగుంటుంది. ఇది దగ్గరికి రానిద్దాము అండి. ఇంకోటి చిక్కగా ఉండాలి, ఇంకోటి చిక్కగా రావాలి. ఉప్పు కారము కరెక్ట్ ఉందండి. వాసన బాగా వస్తుంది. అవునా, కొత్తిమీర వేసుకుందాము. అయిపోయింది, ఆఫ్ చేస్తున్నానండి. అయిపోయింది.